హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ కాంటెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంతకు ముందు కర్వ్డ్ డిస్ప్లేస్ అనగానే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ అంటే ₹1,00,000 దగ్గరలో సామ్సంగ్ ఫోన్స్ కొంచెం తక్కువ చేసుకుని 70-80 వేలలో దొరుకుతుండేవి. తర్వాత వన్ ప్లస్ నుంచి మనకి 40-50 వేల రూపాయల్లో కర్వ్డ్ డిస్ప్లేస్ చూసాం. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్ 25 వేలలో ఐక్యూ Z7 Pro, దానికంటే తక్కువ మోటో H40 Neo 20 వేలలో, అండ్ 19-18 వేలలో లావా అగ్ని 2, అండ్ నిన్న మోటో G85 అని చెప్పిన ఫోన్ లాంచ్ అయింది. 16-17 వేల రూపాయల్లోనే కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చేసారు. సో చాలా వరకు కర్వ్డ్ డిస్ప్లే కొనుక్కోవడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లే కొనుక్కుంటే బెస్టా లేదా కర్వ్డ్ డిస్ప్లే కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ముందే చెప్తున్నా, ఫ్లాట్ డిస్ప్లే నేను ఎక్కడ ఎక్కువ చేయట్లేదు, కర్వ్డ్ డిస్ప్లే ఎక్కడ తక్కువ చేయట్లేదు. రెండు ఫోన్స్ నేను ప్రైమరీగా యూస్ చేస్తూనే ఉంటా. ఎక్కడైనా కర్వ్డ్ డిస్ప్లే తక్కువ చేసి మాట్లాడితే వెంటనే కర్వ్డ్ డిస్ప్లే వాడే వాళ్ళ మైండ్ లో ఒక డైలాగ్ వచ్చిద్దేమో, రే నీ మాట్లాడుతున్నా నీ మొహానికి ఎప్పుడైనా కర్వ్డ్ డిస్ప్లే వాడేవు నువ్వు, అలా అనుకునే వారికి చెప్తున్నా. నేను నా ప్రైమరీ డివైస్ కాకుండా OnePlus 7 Pro నేను ఎప్పటి నుండో యూస్ చేస్తున్నాను కర్వ్డ్ డిస్ప్లే. రీసెంట్ టైమ్స్ లో యూవీ గ్లాస్ వేయించుకుంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, కర్వ్డ్ డిస్ప్లే ఏ గ్లాస్ వేయించుకోవాలి ఇలాంటి టాపిక్ మీద కూడా నేను వీడియోస్ చేశాను. ఫస్ట్ మనం ఫ్లాట్ డిస్ప్లే అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఈ రెండింటిలో కర్వ్డ్ డిస్ప్లే ఉండే అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. కర్వ్డ్ డిస్ప్లే ఉండే ఆస్థెటిక్స్ చాలా బాగుంటాయి, అంటే స్టైల్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, 16-17 వేలలో మోటో G85 లాంటి డివైస్ మీరు పర్చేస్ చేసినా, లేదా 19-20 వేలలో లావా అగ్ని 2 కానీ మోటో H50 ఫ్యూజన్ ఇలాంటి ఏ డివైస్ మీరు యూస్ చేసినా కానీ ఎదుటోడికి మాత్రం అదొక 40-50 వేల రూపాయల ఫోన్ ఏమో అనే ఫీల్ ని కలగజేసిద్ది. ఈవెన్ చాలా మందికి పర్సనల్ గా నేను కూడా ఫ్లాట్ డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే అంటే ఎక్కువ ఇష్టపడేది కర్వ్డ్ డిస్ప్లేనే. అండ్ మేజర్ నాకు నచ్చే పాజిటివ్ పాయింట్ ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లేస్ లో బెజల్స్ ఉండవు. మీరు వీడియోస్ చూసుకునేటప్పుడు పైన కింద బెజల్స్ అనేవి కనపడవు. రెండోది ఫోన్ యొక్క కంటిన్యూటీ. మనం రేర్ సైడ్ ఫోన్ హోల్డ్ చేసినా, ఫ్రంట్ సైడ్ హోల్డ్ చేసినా కానీ సైడ్స్ ఎక్కడ కూడా మనకి బ్రేకేజ్ లా అనిపించదు. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా కంటిన్యూస్ బిల్డ్ తో ఉంటాయి. ఆ బ్రేకేజ్ ని మనం ఫీల్ అవ్వము, సమ్ సార్ట్ ఆఫ్ ప్రీమియంనెస్ ని యాడ్ చేసింది. మూడో పాయింట్, మల్టీమీడియా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు గ్లేర్ ఎఫెక్ట్ కానివ్వండి లేదా రిఫ్లెక్షన్స్ కానివ్వండి, లైట్స్ ఎక్కువ పడుతున్నప్పుడు ఫ్లాట్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే కర్వ్డ్ డిస్ప్లేస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇదే మల్టీమీడియాలో మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లేస్ యూస్ చేయడం వల్ల మనకి మళ్ళీ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అవి మళ్ళీ డిసడ్వాంటేజ్ సెక్షన్ లో మాట్లాడతారు. ఫ్లాట్ డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తే కర్వ్డ్ డిస్ప్లేస్ లో మనకి కలర్స్ ఇన్ డెప్త్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం పంచి కలర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్, గెస్సెస్. ఒకవేళ ఎవరైనా నావిగేషన్ కోసం సైడ్ గెస్సెస్ కనుక యూస్ చేస్తూ ఉంటే ఫ్లాట్ డిస్ప్లేస్ కంటే కూడా కర్వ్డ్ డిస్ప్లేస్ సమ్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ ని ఇస్తాయి. సో ఇక్కడతో అడ్వాంటేజ్ అయిపోయి ఇప్పుడు అసలైన డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఫ్లాట్ డిస్ప్లేస్ ఆర్ మోర్ ప్రాక్టికల్ ఇన్ రియల్ లైఫ్. ఈ మాట నేను సింపుల్ గా చెప్తే సరిపోదు, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేతుల్లో పట్టుకునే దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రెండు ఫోన్స్ మనం చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఏది ఎక్కువ ఉంటుంది అంటే, ఫ్లాట్ డిస్ప్లే ఉన్న ఫోన్స్ అంటే రెక్టాంగిల్ బాడీ షేప్ తో వస్తాయి కాబట్టి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ బెటర్ గ్రిప్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అదే కర్వ్డ్ డిస్ప్లే చూసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, అంత టైట్ గా కూడా మనకు పట్టుకోబుద్ది అవ్వదు. అండ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ పరంగా కూడా ఫ్లాట్ డిస్ప్లే మనకు తక్కువ ఉంటాయి. కర్వ్డ్ డిస్ప్లే స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ రెండోది, ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్ ని పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. కర్వ్డ్ డిస్ప్లేస్ ని మనం అలా పిలవలేం. ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనం హాస్పిటల్ వేసుకుని కూర్చోవాలనుకున్నా, బండి మీద మనం వెళ్తున్నా, పక్కన ఇరుక్కుని కూర్చున్నా కానీ ఫ్లాట్ డిస్ప్లే మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి, ఏం కాదులే అని చెప్పని. కానీ కర్వ్డ్ డిస్ప్లేస్ అలా ఉండవు, కొంచెం డెలికేట్ ఉంటాయి కాబట్టి త్వరగా డ్యామేజ్ అవుతాయి. కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అంత పాకెట్ ఫ్రెండ్లీ కాదు. నెక్స్ట్ ఇప్పుడు సేఫ్టీ అంటే కేస్ వేసిన తర్వాత గురించి మాట్లాడుకుందాం. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ లో మాత్రమే మనకి ప్రొటెక్షన్ వైస్ ప్రొటెక్ట్ చేస్తాయి. సైడ్స్ లో మీకు ఎక్కడ కూడా ప్రొటెక్షన్ ఉండదు. ఒకవేళ ఫోన్ టాప్ అండ్ బాటమ్ కాకుండా సైడ్ పడిందంటే మాత్రం డైరెక్ట్ గా డిస్ప్లే ఎగిరిపోయింది. డిస్ప్లే కాస్టింగ్ ఫ్లాట్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే కర్వ్డ్ డిస్ప్లే కాస్టింగ్ ఎక్కువ ఉంది. ఫ్లాట్ డిస్ప్లే మనకి 5,000 నుంచి 7,000 డిస్ప్లే వచ్చేస్తే కర్వ్డ్ డిస్ప్లే తక్కువలో తక్కువ మీకు 10,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో ఛార్జ్ చేస్తారు. సో రిపేర్ కాస్టింగ్ పరంగా కూడా ఫ్లాట్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే కర్వ్డ్ డిస్ప్లే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా మాట్లాడితే ఫ్లాట్ డిస్ప్లేస్ కి బయట మార్కెట్ లో మీకు 50-60 రూపాయల్లో కూడా మనకి టెంపర్ గ్లాసెస్ దొరుకుతాయి. కానీ ఒక్క కర్వ్డ్ డిస్ప్లే కూడా మీకు 50-60 రూపాయలకి గ్లాస్ అనేది దొరకదు. స్టార్టింగ్ మీరు 250-300 నుంచి టెంపర్ గ్లాస్ కి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు యూవీ ఫుల్ గ్లాస్ దాకపోతే ఇంకొంచెం కాస్టింగ్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం యూస్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసేవి ఏంటంటే, బటన్ వేల్ ఎప్పుడైతే పైకి అనుకుంటామో ఈ అరిచే అనేది వెంటనే డిస్ప్లే మీదకి వెళ్ళిపోతుంది. ఫ్లాట్ డిస్ప్లే తో కంపేర్ చేసినంత కంఫర్టబుల్ గా మనం వన్ హ్యాండెడ్ గా కర్వ్డ్ డిస్ప్లేని వాడుకోలేం. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. మన 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ మోస్ట్లీ 50% ఆఫ్ అవర్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ అండ్ వర్తీ క్వాలిటీ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా 1,00,000 మంది సబ్స్క్రైబర్లో మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే ఫోన్ కనుక మనం పట్టుకుంటే ఓన్లీ సైడ్ ఫ్రేమ్ మీద మాత్రమే ఉంటుంది. అదే ఒక కర్వ్డ్ డిస్ప్లే మీద తీసుకుంటే హాఫ్ వేల్ ఏమో సైడ్ మీద ఉంటుంది, ఇంకొక హాఫ్ వేలు మనకి డిస్ప్లే మీదకి వచ్చేసింది. సో ఆ డిఫరెన్స్ అనేది మనం క్లియర్ గా ఫ్లాట్ డిస్ప్లే ఫోన్ కి కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ కి ఈజీగా నోటీస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఇన్వాలంటరీ టచెస్. పక్కన వాడి చేతి నుంచి ఫోన్ ఊరికే మనం ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే వెంటనే మనకి స్క్రీన్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఇన్వాలంటరీ టచెస్ చాలా మందికి ఇరిటేట్ చేసేది గేమింగ్స్ ఆడుకునేటప్పుడు. దీనికి స్పెషల్ గా బీదల్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలిసిందే. సో గేమింగ్ కి చాలా మందికి కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఎందుకు సజెస్ట్ చేయము అంటే, పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని కాదు, హోల్డింగ్ పోస్చర్ ప్రాపర్ గా సపోర్ట్ చేయదు. మోస్ట్ ఆఫ్ అవర్ ఫింగర్స్ డిస్ప్లే మీద ఆల్రెడీ టచ్ అయిపోయి ఉంటాయి. సో అందుకే గేమింగ్ పరంగా మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలుకే కర్వ్డ్ డిస్ప్లేస్ మనం సజెస్ట్ చేయం. ఎప్పుడైనా కర్వ్డ్ డిస్ప్లేస్ ని మీరు సైడ్స్ నుండి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లెఫ్ట్ నుండి చూస్తే స్ట్రైట్ రైట్ కార్నర్, రైట్ నుండి చూస్తే స్ట్రైట్ లెఫ్ట్ కార్నర్, రెండు సైడ్స్ లో కూడా మన గ్రీన్ టింట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సో ముగ్గురం కూర్చుని ఫోన్ చూస్తున్నప్పుడు సెంటర్ వాడికి ప్రాపర్ కనబడింది కానీ
లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ వాళ్ళకి మాత్రం అంత మంచి ప్రాపర్ యాంగిల్స్ కనపడవు. సో వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తాయి కర్వ్ డిస్ప్లేస్. అండ్ రెండోది టెక్స్ట్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, సైడ్స్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫ్లాట్ డిస్ప్లే మీద మనకి ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి కనబడుతుంటాయి. బట్ కర్వ్ డిస్ప్లేస్ లో ఏంటంటే ఆ డిస్ప్లే లోపలికి వార్ప్ అయిపోతున్నట్టు అనిపించింది, డిస్ప్లే లోపలికి అలా జారి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫైనలీ మెయింటెనెన్స్ గురించి మాట్లాడాలి. అండ్ ఈ పాయింట్ లోనే ఎవరు ఈ కర్వ్ డిస్ప్లేస్ వాడొచ్చు, ఎవరు ఫ్లాట్ డిస్ప్లేస్ వాడొచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఆఫీస్ కి వెళ్ళి నేను జస్ట్ ఫోన్ ఇలా టేబుల్ మీద పెట్టి వాడుకుంటాను బ్రో అని చెప్పి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కర్వ్ డిస్ప్లే వాడినా ఫ్లాట్ డిస్ప్లే వాడినా పెద్ద ఫరక్ ఏం పడదు, మీకు ఏ ఫోన్ అయినా ఒకటే. కానీ రఫ్ అండ్ టఫ్ అంటే కూర్చొని నుంచొని చేసే వర్క్స్ కానివ్వండి, కొంతమంది రీసెంట్ టైమ్స్లో నాకు స్విగ్గీ రైడర్స్, జొమాటో రైడర్స్ ఇలా బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఒక మంచి డివైస్ని సజెస్ట్ అని చెప్పని అడుగుతున్నారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్లాట్ డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే కర్వ్ డిస్ప్లే ఫోన్స్ కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ చేస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లు బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్స్ అంత పాకెట్ ఫ్రెండ్లీ కాదు. కాబట్టి జొమాటో రైడర్స్ అయినా, స్విగ్గీ ఇలాంటి ఎవరైనా కానీ రైడింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి అంత కంఫర్టబుల్ అనిపించవు. ఎప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఫోన్ యూస్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ గా ఫోన్ యూస్ చేసుకునే వాళ్ళకి కర్వ్ డిస్ప్లే ఫోన్స్ అంత ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. టపా ఎప్పుడు చిటపట్లు ఆడిస్తాను నేను మెసేజెస్ లో, చాటింగ్స్ లో అనుకునే వాళ్ళకి కూడా ఫ్లాట్ డిస్ప్లేనే వర్కౌట్ అయ్యింది. సో ఇన్ని పాయింట్స్ మీకు చెప్పి ఫైనల్ వెర్డిక్ట్ రూపంలో మీ యూసేజ్ ని బట్టి మీ డిస్ప్లేని మీరు సెలెక్ట్ చేసుకోండి, కర్వ్ డిస్ప్లేనా ఫ్లాట్ డిస్ప్లేనా అని. ఎందుకంటే ఫోన్ ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసాము అంటే తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్స్ లో అమ్మేయాలంటే భారీ లాస్ వచ్చేసింది. అందుకే కొనే ముందే ఒకసారి ఆలోచించుకోవాలని ఈ వీడియో చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.